సిద్దిపేట జిల్లా గజ్వెల్ సమకృత కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొని లబ్ధిదారులకు చీరల్ని పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరల పంపిణీ అని గుజరాత్ నుండి చీరలు తెప్పించారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వ పాలనలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను చూసి మహిళలు సంతోషపడుతున్నారని తెలిపారు. సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మహిళలకు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చీరల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో ఈరోజు గజ్వెల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందిన మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు అని చెప్పి గుజరాత్ నుంచి చీరలు అవుట్సోర్సింగ్ చేసినారు. అక్కడ కమిషన్లో ఏందో తెలియదు కానీ క్వాలిటీ చీరలేమో చాలా బ్యాడ్ ఉండే, మహిళలు ఆ చీరలు కట్టుకోలేదు. ఈసారి ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఏదైతే పంపిణీ చేశారో మహిళలందరూ కూడా ఇంత మంచి క్వాలిటీ సారీస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోనే ఈ చీరలన్నీ కూడా కుట్టి పంపిణీ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి పెంచాలని చెప్పి మొన్న బ్యాంకు లింకేజ్ కూడా సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో 600 కోట్ల బ్యాంక్ లింకేజ్ చేయించడం జరిగింది. మహిళలకు 28 కోట్ల రూపాయలు మిత్తి లేని రుణాలు, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, ఇవన్నీ కూడా మహిళా శక్తి పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భమున అందరికీ కూడా ఇదే చెప్పవచ్చు. 200 యూనిట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడము, 500 రూపాయల గ్యాస్, 74,000 మందికి ఉపయోగపడేలాగా రేషన్ కార్డులు ఇప్పించడము, సన్న బియ్యం ఇప్పించడము, ఇంకా ఇందిరమ్మ ఇల్లు 11,000 ఇందిరమ్మ ఇల్లులో 9,000 ఇందిరమ్మ ఇల్లులో ఆల్రెడీ ₹1,00,000 బేస్మెంట్ కట్టుకొని వాళ్ళందరి అకౌంట్లో రావడం జరిగింది. ఎవరైతే కాలమ్స్ కట్టుకున్నారో వారికి కూడా ₹1,00,000 వస్తుంది. నేను వాళ్ళందరికీ అప్పీల్ చేసినాను. రాష్ట్ర ప్రభుత్వము ఈ వచ్చే 3 సంవత్సరాలలో 17 లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ఆవేదన పడేది అవసరం లేదు. అందరికీ అర్హతలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. ఈ డిసెంబర్ తర్వాత ఇంకొక 3,500 ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గానికి మళ్ళా శాంక్షన్ అవుతాయి. అందరికీ కూడా ఇల్లులు లభించేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.